మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకున్న దృశ్యాలని చూస్తున్నాము. దట్టమైన పొగలు కమ్మేసరికి స్టూడెంట్స్ ప్యానిక్ అయ్యారు. అయితే వాళ్ళందరినీ సేఫ్గా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్లో అనేక చోట్ల ఈ ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. నిజానికి మైత్రివనం పక్కనున్న ఈ సెంటర్లో నీలగిరి కానీ లేకపోతే అన్నపూర్ణ బ్లాక్ కానీ ఈ బ్లాక్స్లో కొన్ని వందల ఇన్స్టిట్యూషన్లు, కొన్ని వందల ఈ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్కి సంబంధించిన, ల్యాప్టాప్స్ స్పేర్ పార్ట్స్కి సంబంధించిన షాపులు ఉంటాయి. నిత్యం వేలాది మంది విద్యార్థులు అటు చదువుకోవడానికి, ఇటు కంప్యూటింగ్ విడి భాగాలను కొనుక్కోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు, తచ్చాడుతూ ఉంటారు. కానీ ఫైర్ ఫైటర్సే చెప్తున్నారు, ఒక్క ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్ కానీ లేకపోతే ఆ ఫైర్ ఫైటింగ్ మెజర్స్ కానీ ఆ బిల్డింగ్లో మాకెక్కడా కనిపించలేదు అని చెప్పి చెప్తున్నారు. లక్కీలీ ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ప్రాణాపాయం కూడా ఎవరికి ఏమీ లేదు. అందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చామని చెప్పి అటు డీసీపీ చెప్తున్నారు, ఇటు ఫైర్ ఫైటర్స్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో మరోసారి ఫైర్ సేఫ్టీపై ఆందోళన నెలకొంది.